ఇక ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించి ప్రాణ రక్షణ పొందాలని డీఎస్పీ చెంచుబాబు సూచించారు. హెల్మెట్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించేలా నాయుడుపేటలోని గాంధీ మందిరం వద్ద నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు పోలీసులు నిర్వహించిన బైక్ ర్యాలీని డీఎస్పీ చెంచుబాబు ప్రారంభించారు. నేటి నుంచి ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, లేని పక్షంలో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కూడా పట్టరని హెచ్చరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలన్నారు. ముఖ్యంగా హెల్మెట్లు వినియోగించాలన్నారు. ప్రమాదాలలో అధిక శాతం మంది తలకు గాయాలు కావడంతోనే మృత్యువాత పడతారని, ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ వినియోగించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ సంగమేశ్వరరావు, ఎస్ఐలు ఆదిలక్ష్మి, శ్రీకాంత్, నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. టూ వీలర్స్ బండి నడిపేటువంటి వాళ్ళు వాళ్ళ వెనక కూర్చున్న పిలియన్ రైడర్ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని అనే ఉద్దేశంతో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే క్యాంపెయిన్ తీసుకున్నాం. అన్ని పెట్రోల్ బంకుల దగ్గర 15వ తేదీ నుంచి హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్ దగ్గరకు వస్తే తప్పనిసరిగా ఫైన్ వేయడం జరుగుతుంది. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కానిస్టేబుల్ ఉంటాడు, టైం కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఆఫీసర్ ఉంటారు. ఫోటో తీసుకుంటారు, ఫైన్ వేస్తారు. హెల్మెట్ ఉంటే పెట్రోల్ బంక్ దగ్గర వచ్చి నిరభ్యంతరంగా పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళొచ్చు, అభ్యంతరం లేదు. లేదంటే నాయుడుపేట చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ అంతా హైవే ఎక్కువ విస్తరించి ఉంది, ఎక్కువ మంది హైవే మీదకి వెళ్తుంటారు కాబట్టి రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా పెరుగుతూ ఉంది. దాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ తప్పనిసరిగా అందరినీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి చైతన్యవంతులను చేసి హెల్మెట్ వాడేటట్టుగా అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఈ గట్టి ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో అందరూ సహకరించాలని కోరుతున్నాం. హెల్మెట్ యొక్క వాడకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, చివరిగా సుప్రీంకోర్టు కూడా చాలా ముఖ్యంగా ప్రస్తావించి తప్పనిసరిగా అందరూ హెల్మెట్ వాడేటట్టు చూడమని చెబుతున్నారు. ఏదైనా యాక్సిడెంట్లో ఒక కాలు కానీ ఒక చేయి కానీ ఏదైనా దెబ్బ తగిలితే దానికి ఏదైనా ట్రీట్మెంట్ లేదంటే ఆల్టర్నేటివ్గా ఏదైనా చేసుకోవచ్చు. కానీ తల దెబ్బ తగిలితే ప్రాణాపాయమే జరుగుతుంది. కాబట్టి దాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో, దీన్ని మంచి ఉద్దేశంతో ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని చూస్తున్నాం. ఇలా కనుక దొరికేటట్టయితే 1000 రూపాయల వరకు ఫైన్ వేస్తారు. ఆ హెల్మెట్ ఖరీదు 1000 రూపాయలు ఉంటుంది. ఐఎస్ఐ స్టాండర్డ్ ఉండేది. 1,00,000 రూపాయలు పెట్టి బండి కొనుక్కునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ 1000 రూపాయలతో కొనుక్కుంటే వాళ్ళకి సేఫ్ జర్నీ అనేది తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంటుంది. సో దీన్ని అందరూ అర్థం చేసుకొని చట్టాన్ని పాటించాలని అందరినీ కోరుతున్నాం. ఎవరైనా సరే అది స్కూటీ కానివ్వండి, బైక్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, అది పట్టణం కానివ్వండి, పల్లె కానివ్వండి, జాతీయ రహదారి కానివ్వండి, పల్లెల్లో రహదారులు కానీ ఎక్కడైనా సరే తప్పనిసరిగా టూ వీలర్ వాడేటువంటి వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి. అలాగే టూ వీలర్ వెనక కూర్చున్నటువంటి పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి. చాలా కేసెస్లో వెనక కూర్చునే వాళ్ళు పడిపోయి వాళ్ళ తల పగిలి ఇంజురీస్. టూ వీలర్స్ బండి నడిపేటువంటి వాళ్ళు వాళ్ళ వెనక కూర్చున్న పిలియన్ రైడర్ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని అనే ఉద్దేశంతో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే క్యాంపెయిన్ తీసుకున్నాం. అన్ని పెట్రోల్ బంకుల దగ్గర 15వ తేదీ నుంచి